తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రానున్న వారం రోజులు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు. హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. అటు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాలకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్లోని ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతుంది. శ్రీపాద ఎల్లంపల్లికి భారీగా వరద వస్తూ ఉండడంతో అధికారులు 5 గేట్లను ఓపెన్ చేశారు. దిగువకు 24,573 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నంది, గాయత్రి పంప్ హౌస్ మోటార్లను కూడా ఆన్ చేశారు. మిడ్ మానేరుకు నీటి తరలింపు కొనసాగుతూ ఉండడంతో ప్రాజెక్టులో నీటి ప్రవాహం పెరుగుతుంది. ఇక మేడిగడ్డ దగ్గర అవుట్ఫ్లో, ఇన్ఫ్లో 10 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలంతా కూడా రైతులకు ఉపశమనమివ్వగా ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులకు ఉన్నాయి. సాగుకు కొంత ఇబ్బంది నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు మాత్రం కొంత రైతాంగానికి సాగునీరు అందించే విధంగా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. గోదావరి క్యాచ్మెంట్ ఏరియా నుంచి దాదాపు 40,000 క్యూసెక్ల నీరంతా కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్కి చేరుకుంటున్నటువంటి క్రమంలోనే వర్షాలంతా కూడా ఉధృతంగా కురవడంతో ప్రస్తుతం 20 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 19 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. దిగువ కూడా 40,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా వచ్చిన నీటిలో దాదాపు 20,000 క్యూసెక్ల నీటినంతా కూడా లిఫ్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి 8వ ప్యాకేజీ గాయత్రి పంప్ హౌస్ వద్ద ఉన్నాం. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మొదటగా నీటిని నందిమేడారం పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేస్తారు. నందిమేడారంలో 5 మోటార్లను ఆన్ చేస్తారు. అక్కడ నుంచి నీటినంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గాయత్రి పంప్ హౌస్ చేరుకుంటుంది. గాయత్రి పంప్ హౌస్లో ఉన్నటువంటి 5 మోటార్లను ఆన్ చేయడం జరిగింది. ఆ మోటార్లు ఒకసారి ఏ రకంగా వాటర్ లిఫ్ట్ చేస్తున్నాయో ఒకసారి చూడవచ్చు. ప్రస్తుతం 15,570 క్యూసెక్ల నీటినంతా కూడా 5 మోటార్ల ద్వారా మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. ఒకసారి వరద ప్రవాహాన్ని మాత్రం చూడవచ్చు. ఇదే రకమైనటువంటి వరద ప్రవాహం ఇటు గోదావరిలో కూడా కొనసాగుతుంది. గోదావరి పరివాహ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చేయడంతో దాదాపు 5 గేట్లను లిఫ్ట్ చేసి అందులో నుంచి 40,000 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. దిగువ గోదావరి అంతా కూడా ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. అక్కడ నుంచి నీరంతా కూడా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద చేరుకుంటుంది. త్రివేణి సంగమం వద్ద ఇటు ప్రాణహిత అదేవిధంగా గోదావరి 2 ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దాదాపు 1,00,000 క్యూసెక్ల నీరంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుండి దిగువకు వెళుతుంది. ఇటు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మొదటి హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఇటు ప్రాణహితతో పాటు గోదావరి నది ప్రవాహాలు కొనసాగుతుండడంతో దాదాపు 9 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో మొదటి హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఇక నీటినంతా కూడా లిఫ్ట్ చేసి బ్యారేజీల్లో నింపేటువంటి ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నీటినంతా కూడా మిడ్ మానేరుకు తరలించడం జరుగుతుంది. మిడ్ మానేరు 27.5 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి మిడ్ మానేరులో ప్రస్తుతం అయితే 12 టీఎంసీల పై చిలుకు నీటి నిల్వ చేరుకుందని చెప్పుకోవచ్చు. అక్కడ నుండి నీటి నిల్వనంతా కూడా ఒకవేళ 20 టీఎంసీలకు చేరుకుంటే మాత్రం లోయర్ మానేరుకు నీటి విడుదల చేసే అవకాశం ఉంది. కరీంనగర్ లోయర్ మానేరు 24 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి లోయర్ మానేరులో ప్రస్తుతం మాత్రం 5.5 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసి ఆ నీటినంతా కూడా వృధాగా కాకుండా సద్వినియోగపరుచుకునే విధంగా అధికారులు మాత్రం చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే గోదావరి నుంచి వస్తున్న నీటినంతా కూడా లిఫ్ట్ చేస్తున్నారు. ఆ నీటినంతా కూడా ప్రాజెక్టులోకి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి పరివాహ ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. కడం ప్రాజెక్టు నుంచి నిన్నటి వరకు నీటినంతా కూడా గోదావరి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుకునే ప్రస్తుతం అయితే కడం ప్రాజెక్టు నుంచి నీటిని నిలిపివేయడంతో కేవలం గోదావరి పరివాహ ప్రాంతం నుంచి మాత్రమే నీటి నీరు అంతా కూడా గోదావరి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతుంది. ప్రస్తుతం అయితే కురుస్తున్న వర్షాలు కావచ్చు, వస్తున్నటువంటి వరద ప్రవాహం కావచ్చు, వీటంతా కూడా లిఫ్ట్ చేసి స్టోరేజ్ చేసే విధంగా అధికారులు చర్యలు
చర్యలు చేపట్టారు. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టు అన్ని కూడా ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.